ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా మనము ఈ మాసం 2025 నవంబర్ 1 నుంచి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏంటి ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, వాటి ప్రభావం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం. అలాగే మనకు యోగా, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, మ్యూజిక్ థెరపీ, ఫేస్ రీడింగ్, ఫామిస్ట్రీ ఇవన్నీ కూడా తెలుసు. అన్నీ చేసి పెట్టడానికి వీలవ్వట్లేదు కాబట్టి కొన్ని చెప్తున్నాము. యోగాల గురించి, అస్ట్రాలజీ గురించి, టెంపుల్స్ గురించి కవర్ చేస్తున్నాము. ముందు అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే కుంభరాశి, కుంభలగ్నంలో మీ రాశాధిపతి మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. వ్యయాధిపతి మీ రాశాధిపతి. మీకు ఏళ్ళనాటి శని ప్రభావము చివరిలో ఉంది. చాలా శారీరక శ్రమ పడతారు. టయానికి ఫుడ్ ఉండదు. వీటన్నింటి నుంచి కొంచెం మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీకు 6వ ఇంట్లో బృహస్పతి ఉన్నాడు. ఈయన మీకు 2వ ఇంటి అధిపతి, లాభాధిపతి. ఈయన వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉండడం అనేది కొంచెం ఇబ్బంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. శత్రువులు రోగ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాటర్తో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఏదో సీనరీలు చూడ్డానికనో, క్యాంపులను, ఆ విషయాలతోటి నదుల తీరాలు, సముద్ర తీరాలకు వెళ్ళే విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అలాగే కుంభరాశి, కుంభలగ్నం వారికి మీ రాశిలోనే రాహువు ఉన్నాడు, చంద్రుడు మీకు షష్టాధిపతి, మాతృభావకారకుడు. తల్లికి ఇబ్బందులు ఉంటాయి. మీకు కూడా కోపం చాలా అధికంగా వస్తుంది. ఏదైనా యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. 1-2 సార్లు శనికి తైలాభిషేకం చేయించుకున్నట్లయితే, కుజునికి కూడాను సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఆరాధించుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే రవితో కలిసి మీకు శుక్రుడు ఉన్నాడు తులాల రాశిలో. ఇది కూడా మీకు మంచిదే. భాగ్యంలో శుక్రుడు, ఈ పక్షం మొత్తం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి కారకుడైనటువంటి రవి వచ్చేసి మీకు ఇక్కడ కుంభలగ్నం, కుంభరాశి వరకు నీచలోకి వెళ్ళిపోయాడు. అంటే మీకు ఏ స్థానంలోకి వచ్చాడు? భాగ్యస్థానంలోకి వచ్చాడు. తండ్రికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నాయి. జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరులతోటి కలిసి ఉండండి. విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏదో వస్తువు కోసమో ఏదో దానికోసమో చిన్న విషయాలకు గొడవలు పడడం అంత పెద్ద మంచి విషయం అయితే కాదు. స్వస్తి.